నమస్తే వెల్కమ్ టు YNC న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కమలా హారిస్ కు మద్దతుగా ట్రంప్ విరాళం సెటైర్లు వేస్తున్న నెటిజన్లు బుద్ధి వైకల్యం ప్రమాదకరం స్మితా సబర్వాల్ పై మంత్రి సీతక్క ఆగ్రహం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ ప్రారంభం లాస్య నందకు శాసనసభ సంతాపం సభ రేపటికి వాయిదా గోదావరి నమో ప్రభుత్వం భద్రాచలం నుంచి నిలిచిన రాకపోకలు విచారణకు ప్రభుత్వం ఆదేశాలు అసెంబ్లీలో చర్చించిన నాయకులు ఐపీఎల్ కు రీఎంట్రీ ఇవ్వనున్న రాహుల్ ద్రావిడ్ మెంటర్ పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్న ద్రావిడ్ బాలయ్య కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో NTK 109 ఫోన్ నంబర్ అవసరం లేకుండా త్వరలో వాట్సాప్ చాటింగ్ టెస్టింగ్ లో ఉన్న న్యూ ఫీచర్ అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవడం డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును ఆయన ప్రతిపాదించడం మద్దతు కూడగట్టుకునేందుకు ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేయడం అదే టైంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆమెను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఈలోపు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ తెర మీదకు వచ్చింది. బైడెన్ వైదొలిగిన తర్వాత హారిస్ ప్రచారం బృందం 24 గంటల్లో $81 మిలియన్ విరాళాలను సేకరించింది. దీంట్లో 60% తొలిసారి దాతల నుంచి వచ్చినవే కావడం గమనార్హం. మరి కమలా హారిస్ కు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన కానుక సంగతి ఏంటి అని కొందరు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుస్తున్నారు. అయితే ఇది ఇప్పట్లో జరిగింది కాదు. 2011 సెప్టెంబర్లో కమలా హారిస్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా ఉన్నారు. ఆమె మళ్లీ పోటీ చేయడం కోసం ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ జరిగింది. ఆ సమయంలో ట్రంప్ తరపున $6,000 డొనేషన్ కమలా హారిస్ కు వెళ్లింది. ఇందులో $5,000 ట్రంప్ సంతకంతో కూడిన చెక్ డొనేషన్ రూపంలో ఆమెకు వెళ్లింది. మరో $1,000 2013 ఫిబ్రవరిలో ట్రంప్ పేరిట హారిస్ ఖాతాలోకి వెళ్లింది. ఇక 2014 జూన్లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రీ ఎలక్షన్ కమిటీ సభ్యురాలైన ట్రంప్ కూతురు ఇవాంకా మరో $2,000 విరాళంగా ఇచ్చారు. అంటే మొత్తంగా ట్రంప్ కుటుంబం $8,000 డొనేషన్ రూపంలో కమలా హారిస్ కు మద్దతుగా ఇచ్చిందన్నమాట. అయితే ఇది ఆ కుటుంబం కావాలని చేసిన పనేం కాదు. అప్పటి న్యూయార్క్ ప్రాసిక్యూటర్ ఎరిక్ స్నిడెర్మాన్ కమలా హారిస్ తరపున ఫండ్ రైజర్ ఉండగా ఆయన విజ్ఞప్తి మేరకు ట్రంప్ కుటుంబం అలా డొనేషన్లు ఇచ్చింది. ఇక ఇప్పుడు ఆ డొనేషన్ ప్రస్తావన తెర మీదకు వచ్చింది. ఫ్లోరిడా డెమోక్రటిక్ సభ్యుడు జెరెడ్ మాస్కోవిట్జ్ ఎక్స్ వేదికగా తెలివైన పెట్టుబడి అని చేసిన ట్వీట్ ఒకటి చర్చనీయాంశమైంది. ఆమె ఇప్పుడు డెమోక్రటిక్ అభ్యర్థి కాబట్టి ఆ డబ్బును ఉపయోగించుకోలేరని మరో నెటిజన్ సెటైర్ వేశారు. ట్రంప్ దీనికి ఏం సమాధానం చెప్తారో అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు.
అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం చాలా ప్రమాదకరమని అంటున్నారు తెలంగాణ మంత్రి సీతక్క. ఐఏఎస్ అధికారిని స్మిత సబర్వాల్ దివ్యాంగుల కోటా కామెంట్లపై నెలకొన్న వివాదంపై మీడియాతో చిట్చాట్ సందర్భంగా సీతక్క తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం ప్రమాదకరం, అంత అవగాహన ఉందని మాట్లాడే వాళ్ళు ఇతరుల అభిప్రాయాలు గుర్తించకపోవడం కరెక్ట్ కాదు. అది వాళ్ళ మానసిక వైకల్యం. ఐపీఎస్ కు ఫిజికల్ ఫిట్నెస్ అవసరం, పోలీసులకు కలెక్టర్లకు తేడా తెలియదా? ఒక అధికారి ఉండి ఆమె అలా మాట్లాడటం తప్పు. ఆమె అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆమె వ్యాఖ్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా అని మంత్రి సీతక్క అన్నారు. ఇదిలా ఉంటే తన ఎక్స్ పోస్ట్ వివాదం కావడంతో ఆమె నిన్న దానికి వివరణ ఇచ్చారు. ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని, తాను తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని అన్నారు ఆమె. ఆపై వివాదం మరింత ముదిరింది. ఆమెపై ఇటు తెలంగాణలో అటు ఏపీలోనూ పిఎస్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. తాజాగా ఆమె సాక్షి టీవీతో ఫోన్ లైన్లోనూ మాట్లాడారు. నేను ఎవరినో కించపరచడానికో లేదంటే కాంట్రవర్సీ కోసమో ఆ వ్యాఖ్యలు చేయలేదు. యూపీఎస్సీలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం నుంచి సీనియర్ ఫీల్డ్ వర్కర్ చేసిన అధికారుల అభిప్రాయం తీసుకుంటుంది. రిజర్వేషన్ల అంశంలో నేను నా అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేశానని అంటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వరుసగా రెండో రోజు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్మలమ్మ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇక కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇవాళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. విద్యా నైపుణ్యాభివృద్ధి కోసం 1,48,000 కోట్లు ఖర్చు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఉద్యోగాలు కల్పన, నైపుణ్యాభివృద్ధికి రెండో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. సంఘటిత రంగంలో ఈపీఎఫ్ఓలో నమోదైన కార్మికులకు నెల జీతం ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించారు. పార్లమెంట్లో 2024-25 కేంద్ర బడ్జెట్ను నిర్మలా ప్రవేశపెట్టారు. 9 ప్రధానాంశాల కారణంగా ఈ బడ్జెట్ తయారైంది. వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం ప్రధానమని చెప్పారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 నూతన వంగడాలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 1,000 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఏకంగా 15,000 కోట్లు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో విత్త మంత్రి వెల్లడించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా ఏపీ ప్రజల కలల ప్రాజెక్ట్ అయిన పోలవరం పూర్తి చేయడానికి కూడా అన్ని విధాల సాయం చేస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గృహ నిర్మాణానికి 2.2 లక్షల కోట్లు కేటాయించారు. వచ్చే 5 ఏళ్లలో అర్బన్ హౌసింగ్ కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని తెలిపారు. ఇక గ్రామీణ అభివృద్ధికి 2.26 లక్షల కోట్లు కేటాయించారు. ముద్రా రుణాలను 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచారు. మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో మరోసారి పెద్దపీట వేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బడ్జెట్లో 11.11 లక్షల కోట్లు కేటాయించారు. ఇది జీడీపీలో 3.4% సమానమని చెప్పారు. అదేవిధంగా చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి తాము ఆర్థిక సాయం చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్లు, నూతన సిడ్బీ బ్యాంక్ బ్రాంచీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎగుమతుల సేవల కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా 500 పెద్ద కంపెనీల్లో 1 కోటి మంది యువతకు ఉద్యోగాలను కల్పిస్తామని ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల శాసనసభ సంతాపం ప్రకటించింది. శాసనసభ ముగిసిన వెంటనే బీఎస్సీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు. 10 రోజుల పాటు సభను నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా లాస్య నందిత మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లాస్య నందిత సేవలను, ఆమె తండ్రి సాయన్న సేవలను రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అనంతరం శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సునీత లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, రాజశేఖర్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్, కూనంనేని సాంబశివరావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్, శ్రీ గణేష్ లాస్య నందిత మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని బలపరిచారు. అధ్యక్ష, తమరి అనుమతితో ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యురాలు కుమారి లాస్య నందిత
సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. అధ్యక్ష, 23/2/2024 నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాస్యనందిత సాయన్న గారి ఆకస్మిక మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి బాధాకరమైన తీర్మానం నేను ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. కుమారి లాస్యనందిత సాయన్న గారి నాన్నగారైన కీర్తిశేషులు సాయన్న గారు నాకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు. చాలా సంవత్సరాలు మేము కలిసి ప్రజాప్రతినిధులుగా ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరిగింది. సాయన్న గారు అత్యంత సామాన్యమైన కుటుంబంలో 1951 వల్లభానగర్ నిజామాబాద్ జిల్లాలో జన్మించి కష్టపడి వారు 5 సార్లు శాసనసభ్యుడిగా, ప్రజా జీవితంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా, కంటోన్మెంట్ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ఎనలేని కృషి చేసినారు. వారు సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రజా జీవితంలోనే వారు మరణించడం జరిగింది. ఆ తర్వాత వారిచ్చిన వారసత్వాన్ని, వారు నెరవేర్చాల్సిన బాధ్యతలను, వారిని అభిమానించిన ప్రజల కోసం కుమారి లాస్యనందిత కూడా భద్రాచలం వద్ద గోదావరి నది మహా ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో నదీ ప్రవాహం కాంరేపి పెరుగుతున్నది. మంగళవారం ఉదయం 8 గంటలకు నదీ ప్రవాహం 51.60 అడుగుల స్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. రామయ్య పాదల చెంత నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వరద నీరు కరకట్ట పనుల వద్దకు చేరింది. భద్రాచలం పట్టణంలోని కొత్త కాలనీలోకి క్రమంగా వరద నీరు చేరుతుంది. భద్రాచలం కూనవరం రోడ్డుపైకి వరద నీరు చేరింది. దీంతో భద్రాచలం నుంచి విలీన మండలాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం శివారులు ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వెళ్లే వాహనాలు వందల సంఖ్యలో ఆగిపోయాయి. ఒక దుమ్ముగూడెం మండలం తూరబాక వద్ద రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో దుమ్ముగూడెం చర్ల వెళ్లే రహదారులు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. నాడు నేడుపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే విచారణ అవసరం అంటుంది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి స్కూల్స్ అన్నిటిలో ఉపాధ్యాయులు ఉంటారన్నారు. 117 జీవోపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిన అంశంపై కూడా విచారణ చేస్తామన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలల ఆధునీకరణపై తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ ప్రశ్న అడిగారు. అనేక పాఠశాలల్లో నాసిరకం పనులు చేశారని, అనేక పనుల్లో అవకతవకలు జరిగాయని బహిరంగంగానే చెప్పారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పి గన్నవరం పాఠశాలలో చేపట్టిన పనుల్లోనే అవకతవకలు జరిగాయని, ఈ విషయాన్ని సాక్షాత్తు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ స్వయంగా చెప్పారన్నారు. నాడు నేడు పనుల్లో దోపిడీ జరిగిందని, గుంటూరు జిల్లాలో నిధులు ఇవ్వకుండా పనులు చేపట్టారన్నారు. సరైన ప్లే గ్రౌండ్స్ స్కూల్లో లేవని, ఉన్న పిల్లలకి సరైన సౌకర్యాలు లేవని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. ప్రజలే ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టి లోకేష్ తో అరకు కాఫీ తాగితే కూడా కొంతమంది పాఠశాలలకు నిధులు వస్తాయంటున్నారని, వెంటనే ఆ కార్యక్రమం చేపట్టాలన్నారు. నాడు నేడు పథకంలో పాఠశాలల్లో పనులు చేయకుండా బిల్లులు డ్రా చేశారని ధూళిపాల నరేంద్ర అన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలన్నారు. పేద పిల్లలు చదువుకునే స్కూళ్లలో పనుల్లో కూడా కక్కుర్తికి పాల్పడ్డారని ఏలూరి సాంబశివరావు అన్నారు. దీనిపై నారా లోకేష్ మాట్లాడుతూ నాడు నేడుపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాలలన్నిటిలో ఉపాధ్యాయులు ఉంటారని నారా లోకేష్ పేర్కొన్నారు. మొదటి ప్రశ్నకి సమాధానం మొదటి విడత కింద 15,713 పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ మొదటి విడత పూర్తి చేసడానికి ఇంకొక 880 కోట్ల 39 లక్షల రూపాయలు అవసరం ఉంది.
రెండో విడత కింద 22,311 పాఠశాలలో పనులు చేపట్టడం జరిగింది. కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి 3,907.75 కోట్ల రూపాయలు అవసరం ఉంది. మూడో విడత కింద 14,845 పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదు. ఆ పాఠశాలలో ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి 3,088 కోట్ల రూపాయలు అవసరం ఉంది. రెండో ప్రశ్న వివరాలు. నిధులు కేటాయింపులు ఖర్చులు ఎనెక్షర్ 1లో. అధ్యక్ష, ఓవరాల్ రాష్ట్రంలో 88 ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి, 174 ప్రైవేట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి. అధ్యక్ష, అడ్మిషన్స్ కానీ ఒక్కసారి చూస్తే ప్రభుత్వ పాలిటెక్నిక్లో 61%, అధ్యక్ష, ప్రైవేట్లో 40%, అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పాలిటెక్నిక్స్కి వచ్చే గల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజులు మినిమం 80% ఉండేది అడ్మిషన్. టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. భారత సీనియర్ క్రికెట్ జట్టుకు కోచింగ్ బాధ్యతల నుంచి ఇటీవల తప్పుకున్న రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు ఐపీఎల్లో మెంటర్ పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసిందే. కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీతో జత కలిసేందుకు ద్రావిడ్ ఆసక్తిగా ఉన్నట్లు తొలుత వార్తలు వ్యాపించాయి. గంభీర్ స్థానంలో ద్రావిడ్ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు భావించారు. కానీ ఆ జట్టుతో కలిసేందుకు రాహుల్ ద్రావిడ్ ఇంట్రెస్టింగ్ గా లేనట్లు తెలుస్తోంది. అయితే ద్రావిడ్ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తో చర్చల్లో ఉన్నట్లు న్యూస్ అందుతోంది. నిజానికి టీమిండియా జట్టుకు కోచింగ్ బాధ్యతలు కొనసాగించేందుకు ద్రావిడ్ ఆసక్తిగా లేడు. ఏడాదికి 10 నెలలు జట్టుతో గడపాల్సి వస్తున్న కారణంగా అతను హెడ్ కోచ్ గా కొనసాగేందుకు నిరాకరించాడు. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఏదైనా ఫ్రాంచైజీతో లింక్ కోసం ద్రావిడ్ ప్రయత్నిస్తున్నాడు. ఐపీఎల్ అయితే కేవలం 2 లేదా 3 నెలలు సరిపోతుందని ద్రావిడ్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఐపీఎల్ జట్లకు మెంటర్ గా కోచ్ గా ద్రావిడ్ చేశాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ కు కోచ్ గా చేశాడు. 2017లో ఆ ఫ్రాంచైజీని అతను వదిలేశాడు. ఐపీఎల్ కెరీర్ తర్వాత అతను భారత జూనియర్ జట్టు, అండర్-19, ఇండియా ఏ జట్లకు కోచ్ గా చేశాడు. టీమిండియా జట్టుకు కోచ్ గా బాధ్యతలు చేపట్టడానికి ముందు వరకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ గా చేశాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు కోచింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. Less a little about it. The raw emotions must be there within the team today. Yeah, it's. I mean, I'm not usually short of words, but I really have felt really short of words over the last few hours. I just could not be more prouder for this team. The way we've had to fight in difficult situations, and even today, I think was a great testament to the fight in the team to lose 3 wickets in the first 6, to be in the kind of position we were in with 30 balls to go. But we never kept, the boys just kept fighting, they kept believing, and I think it's just a great credit to them. And, as a part of the coaching staff and as a member of the coaching staff, I just feel that, I feel really grateful because, we're getting to enjoy these moments because of what they have done in a pressure situation. So, yeah, it was just phenomenal. It's just lovely to be a part of a dressing room like this. And హ్యాట్రిక్ విజయాల తర్వాత బాలకృష్ణ చేస్తున్న సినిమా ఎన్టీకే 109. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల కారణంగా కొన్ని నెలల పాటు వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. శరవేగంతో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు బాబీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతుంది. ఇక్కడ బాలయ్యపై భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. బాలయ్య, బాబీ డియోల్ గ్యాంగ్ నడుమ సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని ఫిల్మ్ వర్గాల సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు అభిమానుల్ని బాగా కట్టుకున్నాయి. ఈ సినిమాకు వీరమాస్ అనే టైటిల్ మొదట్లో అనుకున్నారు. కానీ అభిమానుల భిన్న అభిప్రాయాలు రావడంతో ఆ టైటిల్ ని మార్చే యోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది. దమన్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లు సౌకర్యార్థం రోజుకు ఫీచర్ తీసుకొస్తుంది.
వస్తోంది. తాజాగా యాప్ కోర్ ఫీచర్లో కీలక మార్పు తీసుకురాబోతుంది. సాధారణంగా మొబైల్ ఫోన్ ఆధారంగా వాట్సాప్ పనిచేస్తుంది, కానీ ఇప్పుడు ఆ అవసరం లేదని వాబిటా ఇన్ఫో తెలుపుతోంది. యూజర్లు తమ ప్రొఫైల్స్ కోసం విశ్వజనీన యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుని వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ యూజర్ నేమ్స్ తో ప్రతి ఒక్కరూ తమ వాట్సాప్ ఖాతాలను తెరవడంతో పాటు వాటిల్లో చాటింగ్ చేయొచ్చు. అయితే ఇది ప్రస్తుతానికి వాట్సాప్ వెబ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ రిఫైన్ చేసిన తర్వాత వాట్సాప్ వెబ్ న్యూ ఇంటర్ఫేస్ ను ప్రదర్శిస్తోంది. ఫోన్ నంబర్ షేర్ చేసుకోకుండానే ఆన్లైన్ లో యూజర్లు అనేబుల్ చేసుకోవడానికి, ఇతరులతో కనెక్ట్ కావడంలో ప్రైవసీకి ప్రాధాన్యం కల్పిస్తారు. కొత్తగా క్రియేట్ చేసుకునే యూజర్ నేమ్ వల్ల ప్రైవసీకి అదనపు లేయర్ కానున్నది. అటువై మీ వ్యక్తిగత సమాచారానికి మరింత రక్షణ లభిస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. మచిలీపట్నంలో విధులు నిర్వహించుకుని వస్తున్న మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ పిఏ లక్ష్మోజీని గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే స్టేషన్ వద్ద సిఎస్ఐ చర్చ్ రోడ్డులో దాడి చేశారు. తీవ్రంగా గాయాలు పాలైన లక్ష్మోజీని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతి బస్తీలో దారుణం చోటు చేసుకుంది. అన్యం పుణ్యం ఎరుగని 4 సంవత్సరాల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసేందుకు ఒడిగట్టాడు. సభ్య సమాజం సిగ్గుపడేలాంటి ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన ఆంజనేయులు అనే యువకుడు కొంతకాలం క్రితం బ్రతుకు తెరువు కోసం శంషాబాద్ వచ్చాడు. సిద్ధాంతి బస్తీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇతడు ఉంటున్న భవనంలోనే చిన్నారి తల్లిదండ్రులు అద్దెకు ఉంటున్నారు. చిన్నారి తల్లిదండ్రులు లేని సమయం చూసిన కామాంధుడు చిన్నారికి మాయమాటలు చెప్పి తాను ఉంటున్న గదిలోకి తీసుకెళ్లాడు. అన్యం పుణ్యం ఎరుగని చిన్నారిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో చిన్నారి అరుపులు కేకలు వేయడంతో భయపడి బయటకు పరుగులు తీశాడు నిందితుడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసేసరికి చిన్నారి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఏం జరిగిందో చెప్పడం కూడా రాక దిక్కులు చూస్తూ ఉండిపోయింది. గమనించిన స్థానికులు నిందితుడు ఆంజనేయులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సభ్య సమాజం సిగ్గుపడేలా ఘటన పునరావృతం కాకుండా నిందితుడికి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను వేడుకుంటున్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణం పూర్తయితే భారతదేశంలోని 6 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతోంది. గత ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మిషన్ మోడ్ కింద పోలవరం ప్రాజెక్టును తిరిగి ట్రాక్ లో తీసుకురావడానికి నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తయ్యేందుకు కేంద్రం భారీగా నిధులు విడుదల చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సోమవారం లోక్సభలో రూల్ 377 కింద పోలవరం ప్రాజెక్టు అంశంపై మాట్లాడారు. అలాగే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయం ఎంత జాప్యం చేసిందో వివరించారు. జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సివిల్ పనులు 3.84%, భూసేకరణ పనులు 3.89% జరిగినట్లు తెలిపారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సివిల్ పనులు 71.93%, భూసేకరణ పునరావాసం 18.66% పూర్తి చేసినట్లు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాడి తప్పిన పోలవరం నిర్మాణ పనులు గాడిలో పెట్టేందుకు ప్రతి సోమవారాన్ని పోలవరం డేగా ప్రకటించినట్లు చెప్పారు. పోలవరం నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేందుకు సకాలంలో పూర్తి చేసే విధంగా ప్రతి సోమవారం సమీక్ష చేస్తారని వివరించారు. माननीय श्री केशिनेनी शिवनाथ जी. Thank you, madam. I represent from Vijayawada Parliament of Andhra Pradesh. The Polavaram irrigation project is a true national project that will benefit 6 states in India. This project witnessed remarkable progress under the leadership of Chandrababu Naidu. By 2019, an impressive 71.93% of civil works and 18.66% of land acquisition and resettlement has been completed. However, from 2019 until May 2024, during the tenure of previous government in Andhra Pradesh, only 3.84% of civil works and 3.89% of land acquisition tasks were accomplished. Now, with a mission of model approach, the current Andhra Pradesh government has taken a decisive step to get Polavaram project back to track. The Chief Minister has declared every Monday a Polavaram day. This approach promises accelerated progress and timely completion. Thus,
we honestly urge మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడిలో 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్యని పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. హైమద్గూడ చెందిన వ్యక్తి భవన నిర్మాణంకై మున్సిపల్ కమిషనర్ కు సంప్రదించగా బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం భవన నిర్మాణంకై 60,000 అడిగాడని 50,000 రూపాయలకి ఒప్పందం కుదిరిందని మొదట 20,000 రూపాయలు ఇచ్చానని మిగతా 30,000 రూపాయలు మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్యకు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మున్సిపల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ అయితే దీంట్లో సుదర్శన్ గారు అని చెప్పేసి అహ్మద్ నగర్ తీసరా మండలంలో ఉంటారు. ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఆయనకి వాళ్ళ నేబర్ ఒక అతను ఉన్నాడు. వాళ్ళకి మధ్యలో ఒకటి ల్యాండ్ డిస్ప్యూట్ జరుగుతాం. ఆల్మోస్ట్ ఒక 3 గుంటల ల్యాండ్ గురించి వాళ్ళకి డిస్ప్యూట్ జరుగుతుందని కంప్లైంట్ తెలిపినాడు. అయితే ఇందులో భాగంగా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళ నేబర్ ఎవరైతే ఉన్నారో ఆ నేబర్ ఒక ల్యాండ్ కాంపౌండ్ వాల్ని వీళ్ళ ల్యాండ్లో కట్టినాడని చెప్పేసి ఆ ల్యాండ్లో ఏదైతే కట్టినాడో అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఈ యొక్క కంప్లైంట్ రాజమల్లయ్య మున్సిపల్ కమిషనర్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది. ఆయనకు ఫిర్యాదు చేశారనమాట. సో ఆ ఫిర్యాదుని బేస్ చేసుకొని ఇతను వెరిఫై చేసుకున్న తర్వాత ఆ యొక్క కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో దాన్ని డిస్మాంటిల్ చేయడం జరిగింది. అయితే ఆ డిస్మాంటిల్ చేసిన తర్వాత మళ్ళీ అతని నైబర్ ఏం చేశాడంటే ఒకటి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ స్టేటస్ కో అనే ఆర్డర్ ఒకటి తీసుకొని నాట్ టు డిస్మాంటిల్ అనే ఆర్డర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి తెచ్చుకున్న తర్వాత ఆర్డర్ని కాకినాడ జిల్లా పుదుచ్చేరి యానంలో ఒక పక్క గోదావరి నీటి మట్టం పెరుగుతున్నప్పటికీ మరోపక్క పర్యాటకులు సందర్శకులకు అనుమతి ఇచ్చిన యానం ప్రభుత్వ అధికారులు. గోదావరి నదికి ఒక పక్క బురద నీరు వరద రూపంలో వస్తుంది. మరోపక్క పులస చేపల సందడి అమ్మకం జోరుగా సాగుతుంది. సుమారు 6,000 నుంచి 10,000 రూపాయల వరకు ఒక చేప ఖరీదు పలుకుతుంది. ఈ వరదల వలన తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులను యానం ప్రభుత్వం ఆదుకోవాలని కొందరు మత్స్యకారులు తెలియజేశారు. వరదలు ఇబ్బందులు కారణంగా వేటకు వెళ్లలేని పరిస్థితులలో ప్రభుత్వం సదుపాయాలు కల్పించాలని మత్స్యకారులు విన్నవించుకున్నారు. ఈ సంవత్సరంకోసారి వస్తాయండి. అంటే గోదావరి చేపలు మురికికే సంవత్సరంకోసారి వస్తుంది. పులుసులమ్మైనా సరే పులుసులు కొనాలని చెప్తారు కదా. పెద్దలు చేప తింటారండి. పులుసులమ్మైనా పులుసు కూర అనుకుంటా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కమలా హారిస్ కు మద్దతుగా ట్రంప్ వివరాలు సెటైర్లు వేస్తున్న నెటిజన్లు. బుద్ధి వైకల్యం ప్రమాదకరం. సబర్వాల్పై మంత్రి సీతక్క ఆగ్రహం. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ. బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. ప్రారంభం. లాస్యానంతకు శాసనసభ సంతాపం. సభ రేపటికి వాయిదా. గోదావరి నమ్ము ప్రభుత్వం. భద్రాచలం నుంచి నిలిచిన రాకపోకలు. అసెంబ్లీలో చర్చించిన నాయకులు. ఐపీఎల్ కు రీఎంట్రీ ఇవ్వనున్న రాహుల్ ద్రావిడ్. మెంటర్ పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్న ద్రావిడ్.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.